అందరికీ నమస్తే. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతుంది. ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్స్ దగ్గర నుంచి లిస్టులు తీసుకోవడము, దానిలో అర్హులు ఎవరు ఇవన్నీ తేల్చడము, ఆల్రెడీ గైడ్లైన్స్ కూడా రెడీ చేసింది ప్రభుత్వం. కాకపోతే అవి బయటికి ఇవ్వలేదు. అంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి రుణమాఫీ అవుతుంది, ఎంతవరకు అవుతుంది, ఎవరికి కాదన్న విషయాలను ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో బయటకు చెప్పలేదు. కానీ ఆల్రెడీ మొన్న క్యాబినెట్ సమావేశంలోనే అవన్నీ కూడా ఫ్రేమ్ అయిపోయినాయి. ఆ ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ ఆ బ్యాంకుల కూడా నాకు తెలిసి ఇప్పటిదాకా ఇంకా గైడ్లైన్స్ ఏం పోలేదు. బ్యాంకుల దగ్గర నుంచి అసలు లోన్లు ఎట్లా తీసుకున్నారు, ఎవరెవరు తీసుకున్నారు, ఎక్కడెక్కడ తీసుకున్నారు, ఇట్లాంటివి ఉన్నాయి. రైతులకు మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఏం చేస్తారు, ఏం చేయరని నా దృష్టికి వచ్చిన కొన్ని అనుమానాలు మాత్రం నేను చెప్తున్నాను. గ్రామీణ బ్యాంకుల్లో పాస్బుక్లు పెట్టి లింక్ చేసి గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకుంటారు. గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకొని పంటలకు ఉపయోగించుకుంటారు, పంట రుణాలుగా. అయితే ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఇవన్నీ మాఫీ అవుతాయా? ఈ గ్రామీణ బ్యాంకుల్లో ఉన్నాయి అవుతాయా, లేకపోతే నగర బ్యాంకుల్లో సిటీలో ఉంటాయి కదా, సిటీలో ఉండే బ్యాంకులలో పెట్టేటివి కూడా అవుతాయా? అంటే ఈ గ్రామీణ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టిన బంగారు లోన్లు కూడా మాఫీ చేస్తారా అనేది ఒక చర్చ ఒకటి జరుగుతుంది. చేస్తారా చేయరా అనేది ప్రభుత్వం చెప్పుకోవాలి, మనకు తెలియదు. అది చేస్తారా అని చాలామంది రైతులు అడుగుతున్నారు. ఎందుకంటే అందరూ గ్రామీణ బ్యాంకుల పోతే తీసుకోకపోవచ్చు, కొందరు వేరే బ్యాంకుల్లో వచ్చి తీసుకుని ఉండొచ్చు. కాబట్టి ప్రైవేట్ బ్యాంకులో పెట్టిన లోన్లు, ఆ బంగారు రుణాలు మాఫీ అవుతాయి అనేది ఒకటి. ఇంకొకటి 2-3 అకౌంట్లు ఉంటాయి. ఒక్కోసారి 2-3 అకౌంట్లు ఎట్లుంటాయంటే, ఒక రైతు ఏం చేస్తాడంటే, ఓ దగ్గర ఇక్కడ మనకు హైదరాబాద్ దగ్గర వికారాబాద్లో భూమి ఉంది ఆయనకి. వికారాబాద్లో భూమి అయినా అక్కడ 2 ఎకరాలు ఉంది. అక్కడ ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకు తాండూరులో ఇంకొక 2 ఎకరాలు ఉంది. తాండూరులో ఇంకొక 2 ఎకరాలు ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ ఒక బ్యాంకులో, గ్రామీణ బ్యాంకే అనుకుందాం, అక్కడ కూడా లోన్ తీసుకున్నాడు. అంతా కలిసి 1,50,000 అయింది. అక్కడ 75,000, ఇక్కడ 75,000, లేకపోతే అక్కడ 50,000, ఇక్కడ ₹1,00,000, సంథింగ్ 2 లక్షల రూపాయల లోపలనే ఉంది. అట్లా ఉన్నప్పుడు ఈ 2-3 అకౌంట్స్ కూడా మొత్తం మర్జీ చేసి ఒకటే లోన్ కింద పరిగణిస్తారా? ఒకటే లోన్ కింద పరిగణించి 2 లక్షల లోపే ఉంటుంది కాబట్టి ఆ లోన్ను మాఫీ చేస్తారా? ఒకవేళ 2 లక్షల కన్నా పైన వచ్చింది అనుకున్నాం, 2 అకౌంట్లు కలిపి 2,20,000 అయింది అనుకుందాం, అసలు ప్లస్ ఇంట్రెస్ట్ కలిసి. అప్పుడు 2 లక్షల వరకు అయిపోయి కేవలం ₹20,000 మాత్రమే రైతు చేతికి కట్టే అవకాశం ఉంటుందా? 2 లక్షల రుణమాఫీ అవుతుందా అనేది ఒక పాయింట్. ఇది అందుకే అసలు మిత్తి అని రాసిన. 2 లక్షల రుణమాఫీ అంటే మొత్తం కలిపి అసలు ఇంట్రెస్ట్ కలిపి 2 లక్షలు చేస్తారా? కేవలం అసలు ఇప్పుడు 70,000 అసలు ఉండొచ్చు, ఇంకొక 70,000 ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అప్పుడు 70,000 వరకు మాత్రమే మాఫీ అవుతుందా? 70 + 70 1,40,000 అవుతుందా అనేది ఒక రకమైన డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 లక్షల పైన ఉంటే, ఒకవేళ ఎవరికైనా లోన్లు 2 లక్షల కన్నా పైన ఉంటే ఒకటే బ్యాంకులో ఉండొచ్చు, 2-3 బ్యాంకులో ఉండొచ్చు. వాళ్ళకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి మిగతాది మీరు కట్టుకోండి రైతులకు ఆ ఛాన్స్ ఏమైనా కల్పిస్తారా అనేది ఒకటి అర్థం కావాలి. ఇంకోటి ఏంటంటే, చాలామంది రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఇది, చాలామంది అడుగుతున్న క్వశ్చన్, చాలామంది ఎదురు చూస్తున్న క్వశ్చన్, గవర్నమెంట్ నుంచి క్లారిటీ రావాలి. డిసెంబర్ 9, 2023 డెడ్ లైన్ పెట్టింది కదా, అంతవరకు తీసుకున్న లోన్లు మాత్రమే ఇప్పుడు రుణమాఫీ అవుతాయని. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ప్రచారంలో వారం 10 రోజుల ముందే కదా, ఎలక్షన్ అంటే 1 మంత్, మ్యాక్సిమం 1 మంత్ బిఫోరే చెప్పారు, మీరు లోన్ తెచ్చుకోపోండి, 2 lakhs మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు. అప్పుడు ఏం చేసినట్టే చాలామంది బ్యాంకులకు ఉరికిపోయి అప్లై చేసుకున్నారు. కానీ బ్యాంకులలో ఇలా అప్లై చేయగానే రేపు ఇస్తారా? ఇయ్యారు కదా, తిప్పుతారు. అది లేదంటారు, ఇది లేదంటారు, హెడ్ ఆఫీస్కి పంపించినామంటారు, క్లర్క్ రాలేదంటారు, క్యాషియర్ రాలేదంటారు. 1,00,000 పంచాయతీలు ఉంటాయి ఈ గ్రామీణ బ్యాంకులలో. ఈ పంచాయతీల వల్ల చాలామందికి జనవరిలో వచ్చినాయంట లోన్లు. డిసెంబర్లో వాళ్ళు నవంబర్లో పెట్టుకుంటే, నవంబర్లోనో లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్లోనో, అప్పుడు వీళ్ళు పెట్టే కట్ ఆఫ్ డేట్ కన్నా ముందు పెట్టిన చాలా లోన్లు డిస్బర్స్మెంట్ మొత్తం, అంటే ఆ లోన్ల ఇవ్వడం మాత్రం మార్చిలో, ఫిబ్రవరిలో, కొంతమందికి ఏప్రిల్లో కూడా వచ్చినాయంట లోన్లు. అవి మరి పాత లోన్ కింద పరిగణిస్తారా, కొత్త లోన్ కింద పరిగణిస్తారా? ఎందుకంటే వాళ్ళు అప్లై చేసుకునేవి పాతవి, మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ లోపలనే ఉన్నాయి. కానీ వాళ్ళు లోన్ ఇచ్చింది ఒక 2 నెలల తర్వాత ఇచ్చారు. వెరిఫికేషన్లని, గ్యారంటీలని రకరకాలు ఉంటాయి కదా. మరి అవి పాత లోన్ కింద డిసెంబర్ 9 లోపల తీసుకున్న లోన్గా పరిగణిస్తారా, లేకపోతే డిసెంబర్ 9 తర్వాత ఇచ్చిన లోన్గా పరిగణిస్తారా అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. ఆ విషయంలో కూడా కొంత క్లారిటీ ఇవ్వాలి. ఇంకోటి రెన్యువల్స్ ఏంటంటే 2 రకాల రెన్యువల్స్ ఉన్నాయి దీనిలో. కేసీఆర్ 99,000 రుణమాఫీ చేసినారు, ₹1,00,000 రుణమాఫీ కాలేదు. 14 లక్షల మంది అట్లాంటి రైతులు ఉన్నారని చెప్తున్నారు. ఆ 14 లక్షలలో చాలామంది రైతులు వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్ డేట్లో, అంటే 12/12/2018 తర్వాత రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ కట్టి. ఎందుకంటే బ్యాంకులో ఊరుకోరు కదా, మొండి బాకాయలు అంటారు, లేకపోతే మళ్ళీ అట్లాంటి వాళ్ళు కొంతమంది రెన్యువల్ చేసుకున్నారు. రెన్యువల్ చేసుకోవడం ద్వారా అది ఫ్రెష్ లోన్ కింద పరిగణిస్తారా? మరి మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్లోనే రెన్యువల్ అయింది కాబట్టి అది రెన్యువల్ ఫ్రెష్ లోన్ కింద చూస్తారా, లేకపోతే పాత లోన్ కింద జమ చేస్తారా అనేది ఒకటి తెలవాల్సింది.
కొన్ని మొండి బకాయిలు ఉంటాయి. మొండి బకాయిలు అంటే అంతకుముందువి ఇక అసలు వాళ్ళు కట్టలేదు, వీళ్ళు మాఫీ చేస్తారని, వాళ్ళు మాఫీ చేస్తారని రైతులు అసలు కట్టకుండా అది మొత్తం బ్లాక్ పోయింది. చాలామంది పొలాలకు బ్యాంకర్లు పోతున్నాయి అట్లాంటి కేసులే. మరి అట్లాంటివి కూడా మాఫీ చేస్తారా? మొండి బకాయిలు కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఎందుకంటే బ్యాంకు లాభమే సేమ్ రైతు కూడా కట్టలేకనే కదా వదిలేసింది. కాబట్టి ఆ మొండి బకాయిలు లాంటివి ఏమైనా ఉంటే, కట్టనివి ఉంటే అవి కూడా క్లియర్ చేస్తారనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదో కసరత్తు అయితే జరుగుతుంది. ఆ కసరత్తు గైడ్లైన్స్ వస్తే తప్ప అసలు దీని వెనుక ఏమని జరుగుతుంది, ఎంతమందికి అవుతుంది, రైతులు ఆశించినట్టుగా జరుగుతుందా, లేకపోతే ప్రభుత్వం అనుకున్నట్టుగానే రైతులు మనసులో ఏముందనో, లేకపోతే రైతుల డిమాండ్లు పక్కన పెట్టి ప్రభుత్వం ఏమనుకుంటుందో అది మాత్రమే చేస్తుందా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. బట్ గైడ్లైన్స్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. ప్లస్ రైతులకు మాత్రం ఈ అనుమానాలు చాలా ఉన్నాయి. బహుశా ఈ అనుమానాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని చేస్తే కనుక రైతులు కొంత సంతృప్తిగా ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఎట్లాంటి గైడ్లైన్స్ ఇస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.